వెల్కమ్ బ్యాక్ టు యూనివర్స్ థాట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెగాస్టార్ చిరు అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి గారు, పద్మ విభూషణ్, ద లెజెండరీ, ఇండియా గర్వించదగ్గ యాక్టర్, హీరో. సో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఎన్నని చెప్తాం, ఏమని చెప్తాం. సో మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య, లవ్ యూ అన్నయ్య. ఆల్వేస్ ఊహ తెలిసిన దగ్గర నుంచి నువ్వే మా హీరో, ఊహ తెలిసిన దగ్గర నుంచి నువ్వే మా దేవుడివి, నువ్వే మాకు అన్నిట్లో ఇన్స్పిరేషన్ నువ్వు. సో ఎప్పుడో చిన్న వయసు నుంచి కూడా ఈ రోజు వరకు మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూనే వచ్చావు, చేస్తూనే ఉన్నావు. ఇప్పటికి కూడా అనిల్ రావుపూర్ సినిమాలో కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు. యువర్ సో సెక్సీ అండ్ సో యంగ్. సో అన్నయ్య గురించి చెప్పాలంటే ఓపెన్ చేస్తే ఒక చిన్న పల్లెటూరు, డెప్త్ పల్లెటూరు. ఆ డెప్త్ పల్లెటూరులో ఒక అందరూ ఒక 70 సంవత్సరాల నుంచి నాలాంటి ఒక 8 సంవత్సరాల కుర్రోడు దగ్గర నుంచి చాలామంది ఒక 500 మంది ఉంటారు. ఆ 500 మందిలో మధ్యలో ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ ఓపెన్ చేస్తే ఒక వైట్ గుర్రం, ఆ గుర్రం మీద అన్నయ్య, చిరు అన్నయ్య ఇలా ఒక బ్లాక్ క్లాత్ కట్టుకుని ఆయన టక్ 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 అని వస్తూ ఉంటే వెనకాల బ్లాక్ డాగ్ కుక్క పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. ఆ విజువల్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అప్పుడు జరిగింది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఫస్ట్ టైం అన్నయ్యని టీవీలో చూడటం, స్క్రీన్ మీద చూడటం అదే. సో మై బెస్ట్ మెమరబుల్ డే అది. అప్పటి నుంచి ఈ రోజు వరకు నేను చిరంజీవి గారి ఫ్యాన్నే, ఆల్వేజ్ ఎప్పుడు చిరంజీవి ఫ్యాన్నే. సో నేనే కాదు, మా కుటుంబంలో అందరూ, మా అన్నయ్యలు కానీ అందరూ చిరంజీవి గారు అంటే ఇష్టం. నాకే కాదు, మన తెలుగు రాష్ట్రాలు చిరంజీవి అంటే ఇష్టం లేని వాళ్ళు మ్యాక్స్ ఎవరు ఉండరు. సో అదన్నయ్య. సో కట్ చేస్తే చిరంజీవి గారు ఇప్పుడు ఇండియాలోనే ఫస్ట్ ₹1,00,00,000 తీసుకుంది ఎవరు అంటే ఒక హీరో. ₹1,00,00,000 తీసుకుంది ఫస్ట్ చిరంజీవి గారు. ప్రపంచంలో కల్లా ఒక సూపర్ స్టార్ హీరోస్ ఉంటారు కదా, కామెడీ, యాక్షను లేదా సీరియస్నెస్, ఇలా 1, 2, 3లో బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. కానీ చిరంజీవి గారు అలా కాదు. నీకు ఇది ఏదైనా చెప్పు, కామెడీయా ఎక్స్ట్రాడనరీగా చేస్తారు, సీరియస్ అండ్ ఫైట్సా ఇంకా ఆయన చేసింది ఎవరు చేయలేరు. మొన్న ఒక క్లిప్ ఎవరో చూపించారు టీవీలో, ఒక పెద్ద బిల్డింగ్, ఆ బిల్డింగ్ మీద పెట్టుకోవడం మీద ఆయన పైకి లేస్తూ ఉన్నాడు. రోపులు లేవు, ఏమీ లేవు. అక్కడ నుంచి పొరపాటు పడితే చనిపోవడం తప్ప వేరే ఆప్షనే లేదు. అలాంటి ప్లేసెస్లో కూడా ఆయన అద్భుతంగా పర్ఫామ్ చేసుకుంటూ రియల్గా ఆ రోజుల్లోనే ట్రైన్ కింద బాంబులు రియల్గా చేయడం, రియల్గా ఫైట్ చేయడం, రగులుతుంది మగులు పదా బిష్ బిష్ నాగినిలా వస్తున్నా, నా నరనేసేస్తున్నా వాటేస్తానే. సో ఇలాంటి సాంగ్స్ కావచ్చు. దాయి దాయి దామా కునికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా, వన వల్లప్ప 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 గించే సామిరంగా సామిరంగా. సో ఇలాంటివన్నీ ఒకటని ఏం చెప్తాం, అసలు ఎన్ని సాంగ్లు చేశారు ఆయన. మామూలుగా బంగారి కోడు పెట్ట వచ్చినండి, ఏ పాప హే పాప హే పా. సో ఇట్లా ఎన్నో సాంగ్స్ ఆయన పర్ఫామ్ చేశారు, కామెడీ చేశారు. సంటప్పైలో పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో అది చిరంజీవి గారు. అలాగా స్టెప్ బై స్టెప్ ఎన్నో సినిమాలు చేసుకుంటూ ఆయన ఉన్నతమైన స్థితికి వెళ్ళి ఒక పీరియడ్ ఆఫ్ టైంలో లాస్ట్ సినిమా శంకర్ దాదా MBBS సినిమాతో ఆయన ఆపేసి రాజకీయాల్లోకి వచ్చాడండి. రాజకీయాల్లో నేను అసలు నేనే కాదు, నాలాంటి అభిమానులు ఎంతోమంది ఎంతో బాధపడ్డారు, చాలా బాధపడ్డారు. ఎందుకో తెలుసా, అసలు ఆయన ఒక దేవుడి లాంటి వ్యక్తిని ఎవరెవరు అప్పుడున్న రాజకీయ నాయకులు, అప్పుడున్న కొంతమంది ఎలిగేషన్స్ క్రియేట్ చేసి, నెగిటివ్ క్రియేట్ చేసి, ఆయన సీట్లు అనుకున్నాడు, అది అనుకున్నాడు, ఇది అనుకున్నాడు అని చెప్పేసి ఆయన్ని ఒక నెగిటివ్ చేస్తారండి. ఏంటి చిరంజీవి ఎలా చేశాడా, చిరంజీవి గారు అలా చేశాడా, చిరంజీవి అన్న ఎలా చేయడానికి అలా చేయడానికి ఒక నెగిటివ్ క్రియేట్ చేసేసి ఆయన్ని సీఎం అవ్వాల్సిన వ్యక్తిని 18 సీట్లు పడగొట్టేశారు. అంటే చూడండి రాజకీయ నాయకులు ఎంత డేంజర్ ఉంటారో మనం చిరంజీవి గారి సంఘటన అప్పుడు చూసి తెలుసుకోవచ్చు. సో అట్లాగా అప్పుడు నేను కూడా ఆయన ఎలాగా ఓడిపోయాడు అనేసరికి మేము ఆ రోజున అల్లు అర్జున్ ఇంట్లో ఉన్నాం. అది వేరే స్టోరీ, ఫ్యూచర్లో చెప్తా. సో ఇప్పుడు 18 సీట్లు వచ్చినాయి. అది
ఆ, చాలా బాధాకరమైన విషయం. అలాగే ఆయన రాజకీయాల నుంచి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసి మళ్ళీ చాలా గ్యాప్ ఇచ్చి 10 సంవత్సరాల తర్వాత ఒక హీరో ఒక్క సినిమా కూడా చేయకుండా తెర మీద కనపడకుండా ఉంటే అసలు ఎవరినన్నా ఆదరిస్తారండి? సో చిరుని గుండెల్లో హృదయాల్లో ప్రతి ఒక్కరి మనసులో అలా ఉండిపోయాడు కాబట్టి మళ్ళీ సెకండ్ ఖైదీ 157 సినిమాతో మళ్ళీ వచ్చి అసలు ఉరువు తొలగించాడు. అసలు అద్భుతంగా చేశాడు, చాలా బాగా చేశాడు. సో కట్ చేస్తే ఆది ఒక స్పీచ్ ఇచ్చాడు చిరంజీవి గారి గురించి. ది బెస్ట్ స్పీచ్ ఆది గారు ఇచ్చారు. సో చిరంజీవి ఎంతమందికి లైఫ్ ఇచ్చాడంటే అర్జున్ రెడ్డి తీసిన యానిమల్ తీసిన డైరెక్టర్ ఇప్పుడు ప్రభాస్తో స్పిరిట్ అనే సినిమా తీస్తున్నాడు. వంగవీట ఆయన పేరు, అదే అర్జున్ రెడ్డి డైరెక్టర్. సో అర్జున్ రెడ్డి డైరెక్టర్ చిరంజీవి ఫ్యాన్, పెద్ద ఫ్యాన్. సో అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే బేబీ సినిమా తీసిన డైరెక్టర్, ఇలా ఒకడేంటి అసలు ఎంతమందికి లైఫ్ ఇచ్చింది. ఈరోజు అల్లు అర్జున్ అంత పొజిషన్ రావడానికి, అంత సూపర్ స్టార్ అవడానికి అల్లు అర్జున్ ఇండియాలోనే నెంబర్ 1 హీరో స్థాయిలో అల్లు అర్జున్ ఉన్నాడంటే ఈరోజు కారణం మన మెగాస్టార్ చిరంజీవి గారు. పవన్ కళ్యాణ్ ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యాడంటే, పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ అయ్యాడంటే, పవన్ కళ్యాణ్ ఇంత లక్షల మందిని సంపాదించుకున్నాడంటే దానికి కారణం చిరంజీవి గారు. రామ్ చరణ్ ఆస్కార్ అవార్డు తీసుకున్నాడంటే దానికి కారణం చిరంజీవి గారు. రామ్ చరణ్ డిసిప్లిన్ మరో చిరంజీవి అండి. రామ్ చరణ్ అసలు నెక్స్ట్ లెవెల్. అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ కాలేదు. సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ టెండూల్కర్ కాలేదు. షారుఖ్ ఖాన్ కొడుకు షారుఖ్ ఖాన్ కాలే. నాగార్జున కొడుకు నాగార్జున కాలా. కానీ చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడు. చూడండి, అది గ్రేట్నెస్. అది అలా బ్లడ్లోనే ఉంది. రామ్ చరణ్ ఇంకొక నెక్స్ట్ లెవెల్ అండి. ఆయన కోసం మరో వీడియో చేసుకుందాం, అది పక్కన పెడితే. సో మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి వస్తే ఇప్పుడు రవి రావుపూడి గారితో శంకర్ వరప్రసాద్ అనే సినిమా చేస్తున్నాడు. మొన్న సాంగ్ రిలీజ్ అయింది. టన్ 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 అది సాంగ్ వచ్చింది. మంచి సాంగ్, అది చాలా బాగుంది. అసలు దానికి స్టెప్లు వేస్తారని అసలు మామూలు క్రేజ్. 70 years ఏజ్లో, అంటే 70 సంవత్సరాల వయసులో అలా డ్యాన్స్ ఎవడం నేర్చాలండి? అలా డ్యాన్స్ ఎవడం పర్ఫామ్ చేయగలుగుతాడండి? ఆయన 70 సంవత్సరాల వయసులో లేడైనా ఆయన డిసిప్లిన్ చూడండి, ఆయన ఫుడ్ చూడండి, ఆయన మెయింటెనెన్స్ చూడండి. ఈ వయసులో జిమ్ చేస్తున్నాడు అంటే ఆయనకి ఏంటి అవసరం? కోట్లు ఆస్తుంది, ఒక డిప్యూటీ సీఎం తమ్ముడు ఉన్నాడు, ఒక గ్లోబల్ స్టార్ కొడుకున్నాడు. అయినా సరే సినిమా పట్ల ఆయనకున్న కళ, సినిమా పట్ల ఆయనకున్న ప్రేమ, అభిమానుల పట్ల ఆయనకున్న ప్రేమ, కళాకారుడుగా ఆయన ఇప్పటికీ నిలబడుతుంది. ఇప్పటికీ ఇంకా ఆయన ఎన్నో 100 సంవత్సరాల పైన బతికి ఆయన అద్భుతమైన సినిమా చేయాలని ఒక ఫ్యాన్గా నేను కోరుకుంటున్నాను. అనయ్య, ఐ లవ్ యూ అనయ్య, నువ్వు ఎప్పుడు సూపర్గా ఉంటావు. సో రవి రావుపూడి సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలి. పండగకి ఫస్ట్ టికెట్ మార్నింగ్ షో చూసేస్తాం మేమందరం. డెఫినెట్గా హిట్, అది ఫిక్స్. సో కట్ చేస్తే చిరంజీవి గారి గురించి చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూలో కథ చెప్పాడండి. ఆ కథ ఏంటంటే, ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో ఒక పోటీ జరిగింది. ఆ పల్లెటూరులో అన్ని కప్పలే ఉంటాయి. ఆ కప్పలన్నీ పోటీ పెట్టుకున్నాయి. ఒక పెద్ద స్తంభం ఉంది, ఆ స్తంభం పైకి ఎక్కాలి. సో కప్పలన్నీ వచ్చేసి ఆడియన్స్ అందరూ ఉన్నారు. 10 కప్పలు 20 కప్పలు సెలెక్ట్ చేశారు. ఆ కప్పలన్నీ ఎక్కుతూ మొదలెట్టి ఫాస్ట్గా ఎక్కేస్తున్నాయి. అరే కొంతమంది మనం ఎక్కగలిగితే పడిపోయి చచ్చిపోతామేమో, మన దెబ్బలు తగిలితేమో కొన్ని డ్రాప్ అయిపోయింది. ఇంకొన్ని కింద వాళ్ళు ఎక్కలేవరో బాబు ఎందుకు అది ఇదని డిసప్పాయింట్ చేస్తుంటే అయిపోయింది. కానీ ఒక కప్ప మొత్తం శివకి ఎక్కేసిందంటే, శివకి ఎక్కేసి ఇలా జెండాని పైకి చూపించింది. కట్ చేస్తే అంత వచ్చిందా, ఆ కప్ప వచ్చి అవార్డు తీసుకుంటుంది. అవార్డు తీసుకుంటుంటే అవార్డు ఇచ్చి అతను అడిగాడంట, ఏంటి ఫ్రాక్ గారు మీరు అసలు ఎందుకు భయం లేకుండా ఎలా ఎక్కారు మీరు గ్రేట్ అది ఇదంటే, ఇక్కడ చాలామంది గోల పెట్టారు, మీరు అక్కడ ఎక్కొద్దు పడిపోతారు అనుకుంటే మీరు ఎందుకు ఎక్కారని అంటే, ఆ కప్ప అందంటే నాకు వినబడదు సార్ అన్న. అందరూ షాక్. సో దీని అర్థం ఏంటంటే, చిరంజీవి గారు ఈ స్టోరీ ఎందుకు చెప్పారంటే, మన సమాజంలో మనం ఏదైనా సాధించాలి, మనం ఎదగాలి, మనం అనుకున్నది సాధించాలి అంటే రకరకాల మనుషులు, రకరకాల వ్యక్తులు మనల్ని, మన స్నేహితులు కావచ్చు, మన పక్కన వాళ్ళు కావచ్చు, మన కుటుంబం కావచ్చు, చాలామంది మనల్ని కిందకి లాగుతూ ఉంటారు. అవి ఏం మనం వినకూడదు. మన టార్గెట్, మన గోల్ రీచ్ అవ్వడం కోసం మనం ఆ ఏం పట్టించుకోవడం ఎదగాలి. అలాంటి వ్యక్తి చిరంజీవి గారు. చిరంజీవి అన్నయ్య మనం బాగా చెప్పుకోవాలంటే
తంబారెడ్డి భరద్వాజ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తే నేను షాక్ అయిపోయాను. ఏంటంటే అది తంబారెడ్డి భరద్వాజ్ గారు చాలాసార్లు ఆయన విమర్శించినట్టు 4-5 సార్లు. వీళ్ళు మరి ఒకటే ఇండస్ట్రీ కదా, సో ఇప్పుడు ఇండస్ట్రీ ఎక్కడికైనా పార్టీలో కానీ లేకపోతే గుదుకులు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అరే ఏంటనే నన్ను ఎలా విమర్శించో అంటాడేమో చిరంజీవి అనుకుని కూడా అంట. అన్నయ్య బాగున్నావు అన్నయ్య, ఎలా ఉన్నా అన్నయ్య, సూపర్ అన్నయ్య, నైస్ అన్నయ్య పలికించేవాడంట. అంటే చిరంజీవి ఎంత ఉన్నతమైన క్యారెక్టర్, ఉన్నతమైన వ్యక్తిత్వం, అసలు యాటిట్యూడ్ ఏంటండి. అసలు నేను ఎవరిని చూడలేదు. అసలు భరద్వాజ్ గారు చెప్పారు ఈ మాట. అనాలనుకుంటూ మాట అనొచ్చు కదా, కానీ ఇప్పుడు అంటే ఎవరిని కూడా ఒక్క మాట కూడా అన్నాడు. ఆయన్ని చాలామంది విమర్శిస్తారు, కామెంట్లు పెట్టేస్తారా అంటారు, ఎలా అంటారు, ఎవరిని విమర్శించడండి. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతారు. అంటే ఒక వ్యక్తి మనల్ని తిడుతున్నాడంటే, ఒక వ్యక్తి మనల్ని ఏమన్నా బురద చదువుతున్నాడంటే మన కోపం ఆవేశం వచ్చేస్తుంటుంది. మరి అంత మెగాస్టార్ అన్ని బలగం ఉంది, ఫ్యాన్స్ వెళ్ళి కొట్టేంట్రా అంటే ఎంతసేపు కొట్టడం, తిట్టేంట్రా అంటే ఎంతసేపు తిట్టడం. దట్ ఈజ్ మెగాస్టార్ క్యారెక్టర్ కాదు అది. మెగాస్టార్ అంటే ఏంటి అసలు? మెగాస్టార్ అంటే